గుడ్ ఈవినింగ్ గైస్. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్, మీకు నా హిందూ అనాలిసిస్ కానీ మనం చెప్తుంది కానీ నచ్చుతున్నట్టయితే ఫస్ట్ ఆ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని లైక్ చేయండి, రైట్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ కూడా చేయండి, రైట్. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ సెషన్ లెట్ మీ టాక్ అబౌట్ ఆర్ కోర్సెస్, రైట్. మనకి యూపీఎస్సీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ అనేవి కేవలం 7,000కే ఇస్తున్నామండి. వాట్ ఆర్ ద సబ్జెక్ట్ కోర్సెస్ మీకు ఏమి ఇంక్లూడ్ అవుతాయి, ఏంటేంటి ఇంక్లూడ్ అవుతాయో చూద్దాం, రైట్. యూపీఎస్సీ పాలిటీ, యూపీఎస్సీ హిస్టరీ, యూపీఎస్సీ పాలిటీ అండ్ యూపీఎస్సీ ఎకానమీ సురేష్ సారే చెప్తారండి. ఎంత బాగా చెప్తారో మీ అందరికీ తెలుసు. ఎడిటోరియల్ మీరు చూస్తున్నారు, శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి, కాకపోతే ఒకసారి చూడండి. యూపీఎస్సీ హిస్టరీ స్వయానా నేనే హ్యాండిల్ చేస్తాను, రైట్. నా వీడియోస్ కూడా శాంపుల్ వీడియోస్ ఉంటాయి, ఒక్కసారి వాచ్ చేయండి. వాచ్ చేసి మీకు నచ్చినట్టయితే జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఎథిక్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కూడా నేనే హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది, డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ వస్తుంది మొదటిది. దాంతోపాటు మొత్తం వీక్లీ 4 లైవ్ సెషన్స్ అనేవి వస్తాయి, ఎంసీక్యూ సెషన్స్ అనేవి వస్తాయి, డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద మీకు కంప్లీట్ కమాండ్ అనేది ఇస్తాను, కమాండ్ అనేది వచ్చేలా చేస్తాను. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్గా చేసే బాధ్యత నాది. హిందూలో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు లైవ్లో అడగొచ్చు. లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఎంసీక్యూస్, ప్రిలిమ్స్ లెవెల్లో ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. 4 లైవ్ సెషన్స్లో ఈచ్ లైవ్ సెషన్లో 20 ఎంసీక్యూస్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. 20 ఎంసీక్యూస్కి ఒక్కొక్క దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ 20 × 4 80 కాన్సెప్ట్స్ మీద మీరు ఒక సెషన్లో మీరు పట్టు సంపాదించవచ్చు. అట్లీస్ట్ 50 అనుకోండి, 50 కాన్సెప్ట్స్ మీద పట్టు సంపాదించవచ్చు. ఆలోచించండి. పూర్తి బ్యాక్గ్రౌండ్తో డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ జాగ్రఫీ నారాయణమూర్తి సార్ చెప్తారు, చాలా అద్భుతంగా ఉంటాయి. శాంపుల్ క్లాసెస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఏ కోర్సెస్ అయినా మీరు 2000 per month పే చేసి జాయిన్ అవ్వచ్చు. కేవలం 2000 నెలకు పే చేసి జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తున్నటువంటి కోర్సెస్. అవకాశాన్ని ఉపయోగించుకోండి. ద బెస్ట్ కోర్సెస్ చాలా తక్కువకి ఇస్తున్నాము. ఒకసారి జాయిన్ అయితే చాలు, మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ అవ్వచ్చు, రైట్. మనం ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, రైట్. దిస్ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ అండి, ద బెస్ట్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఎవ్రీథింగ్ మీకు రావడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్, ఇట్ ఈస్ ఏ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ అండి, రైట్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఫౌండేషన్ అనేది మీకు ఫస్ట్ నుంచి చాలా చక్కగా ఫ్రమ్ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. ఒక్కసారి జాయిన్ అయితే చాలు, మీ యూపీఎస్సీ జర్నీ మొత్తం మేము ఉంటాం, మీకు పక్కనే ఉంటాం, మీకు పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుంది, రైట్. ఆ హామీ అనేది నాది. నెక్స్ట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మేము ఫ్రమ్ బేసిక్స్, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం, రైట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేస్తే మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఉంటాయి, ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది, రైట్. మీరు ఆ టెస్ట్లను రాయొచ్చు, రైట్. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి, లైవ్ సెషన్స్ ఉంటాయి. స్వయానా కరెంట్ అఫైర్స్ నేనే హ్యాండిల్ చేస్తాను, హిస్టరీ కూడా నేనే హ్యాండిల్ చేస్తున్నాను. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండ్ యూపీఎస్సీ స్ట్రీమ్లో లోయెస్ట్ ఫీ కేవలం 45,000 రూపాయలకే అందిస్తున్నాం. ఓన్లీ 45,000 రూపీస్కే అందించడం అనేది జరుగుతుంది. 45,000 రూపాయలు ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదండి. కేవలం నెలకి 5,000 చొప్పున కడుతూ జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 5,000 నెలకు కడుతూ జాయిన్ అవ్వచ్చు. ద బెస్ట్ కోర్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూతో కలిపి వస్తుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. దీంతోపాటు ఇంకోటి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
యూపీఎస్సీ ప్రిపరేషన్ మధ్యలో మీకు ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం వీరు వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే కంప్లీట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, కంప్లీట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ 45,000కే ఇస్తున్నామండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ 5,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ సెంటర్ టు బారో ఫర్ స్టేట్స్. మన వీడియోస్ ఏవైతే మనం ఛానల్లో పెడుతున్నామో హిందూ అనాలిసిస్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి దీని గురించి సఫిషియెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనుకుంటున్నాను. బట్ కొత్త వాళ్ళకి కూడా కాస్త బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దాని తర్వాత అసలు ఏంటి ఆర్టికల్ ఏంటి అని డీటెయిల్డ్గా మాట్లాడదాం. దీన్ని మనం దేనిలో చదువుకుంటామండి? సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3లో చదువుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఏం జరిగింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది అంటే, రైట్, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను వినండి. మనందరికీ తెలుసు ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. రైట్, ట్యాక్సెస్ ఎన్ని ఉంటాయండి? 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ది ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏమొస్తాయి మనకి? ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఏమొస్తాయి? మనం వాడుతున్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వేసేటటువంటి మన కన్జంప్షన్ మీద. రైట్, మనం వాడేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, మనం వాడే సబ్బులు, పేస్ట్లు, లేకపోతే ఏవైనా సరుకులు, కార్లు, బస్సులు మనం ఏమైనా కొన్నాం అనుకోండి, ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద వేసే వాటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ని ఉండేవి అంటే చాలా ఉండేవి. 15 ఉండేవండి. రైట్, చాలా ఎక్కువ ట్యాక్స్లు అనేవి ఉండడం అనేది జరిగింది. రైట్, ఈ 15 ట్యాక్స్లన్నింటినీ కలిపి 2017లో ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సింగిల్ ట్యాక్స్, 1 నేషన్ 1 ట్యాక్స్ సిస్టమ్ కింద ఈ 15 ట్యాక్స్లను కలిపి సింగిల్ ట్యాక్స్ చేయడం జరిగింది. ఆ ఒక్క ట్యాక్స్ని ఏమన్నామమ్మా? జిఎస్టీ అన్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నాం. రైట్, అయితే ఏం జరిగిందంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వల్ల మనకు మామూలుగా ఇండియాలో ట్యాక్సెస్ ఎవరు వేస్తారు? మీ అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ వేస్తాయి, సమ్ మున్సిపాలిటీస్ కూడా వేయడం అనేది జరుగుతుంది. రైట్, వీళ్ళకి ట్యాక్స్లు పన్నులు విధించే అధికారం ఎవరిస్తారు? మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. మన రాజ్యాంగం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, మున్సిపాలిటీస్కి పన్నులు వసూలు చేసే ఇది ఇచ్చింది. ట్యాక్స్లు గవర్నమెంట్ ఏ విధంగా ఖర్చు పెడుతుంది? ఎందుకు ట్యాక్స్లు కలెక్ట్ చేస్తారు? మనందరికీ తెలుసు, పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం, జనాల యొక్క బాగోగుల కోసం వెల్ఫేర్ స్కీమ్స్ గట్రా రన్ అవుతుంటాయి కదా, దానికి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి, రోడ్లు గట్రా వేస్తారు కదా, మనకి రిజర్వాయర్లు గట్రా కడతారు కదా, దానికి. దాంతోపాటు సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, అంటే పోలీసులకి గట్రా జీతాలు ఇవ్వాలి కదా, దానికోసం. దాంతోపాటు గవర్నెన్స్, అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. రైట్, ఇలాంటి పనులు ఉంటాయి కదా, ఎమ్మెల్యేలకి వాళ్ళకి జీతాలు, ఈ గవర్నెన్స్ ఖర్చుల కోసం ఉపయోగించడం అనేది చేస్తారు. రైట్, అయితే ఈ జిఎస్టీ ఇంపోజ్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ మీద ఎక్కువ రైట్స్ వచ్చి స్టేట్ గవర్నమెంట్స్కి ట్యాక్స్ల మీద తక్కువ వస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్లు వేసే అధికారం పెరిగి స్టేట్ గవర్నమెంట్స్ తమ ట్యాక్స్ రెవెన్యూని కోల్పోవడం జరిగింది. దేనివల్ల? జిఎస్టీ వల్ల. రైట్, అయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, బాబు మీరేం కంగారు పడమాకండి అయ్యా, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాం కదా, మేము ఉన్నది ఎందుకు? మీకు ఇది చేయడానికే కదా. సో మేము ఏం చేస్తాము అంటే, మీరు ఎంతైతే నష్టపోతున్నారో దేనివల్ల, జిఎస్టీ వల్ల మీరు ఎంతైతే ట్యాక్స్ రెవెన్యూ నష్టపోతున్నారో, ట్యాక్స్ వల్ల వచ్చే మొత్తం నష్టపోతున్నారో, దానిని మేము కంపెన్సేట్ చేస్తాము, బకాయిల రూపంలో దాన్ని మేము మీకు చెల్లిస్తాము అని చెప్పి ఎవరు చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏం ప్రామిస్ చేసింది? కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసింది. కంపెన్సేషన్ అనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇస్తుందండి? సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడివి ఈ కంపెన్సేషన్ ఇవ్వడానికి? అంటే కంపెన్సేషన్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెస్ అనేటటువంటి ఒక సెపరేట్ ఎడిషనల్ ట్యాక్స్ ఒక దాన్ని పెట్టింది.
రైట్. సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక దాని మీద ఇప్పుడు మనకు వసూలు అయ్యే ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆ ట్యాక్సెస్ వీటన్నింటికి ఉపయోగించాం. కానీ ఏదో ఒక్కదానికే వసూలు చేస్తున్నాం అనుకోండి ట్యాక్స్, ఏదో ఒక్క పర్పస్కే. సపోజ్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ సెస్ ఉంది. ఆ సెస్, ఆ పన్ను అనేది వసూలు చేసే పన్ను దేని మీద ఖర్చు పెట్టాలంటే ఓన్లీ స్వచ్ఛ భారత్ రిలేటివ్ యాక్టివిటీస్కే ఉపయోగించాలి. సో అలాంటి సెస్ ఒకటి. ఈ సెస్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఓన్లీ స్టేట్స్కి కంపెన్సేషన్ ఇవ్వడానికే ఉపయోగించడం అనేది జరగాలి. రైట్, అర్థమైందా బ్యాక్గ్రౌండ్? సో సెస్ అనేది ఇదైంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది అంటే మనందరికీ తెలుసు ఏం జరిగింది. ఈ మధ్యకాలంలో కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వల్ల ఏం జరిగింది చెప్పాలండి. కోవిడ్-19 వల్ల ఏం జరిగింది? ఎకానమీ అనేది ఎక్కడికక్కడ ఆగిపోవడం అనేది జరిగింది. ఎకానమిక్ స్లో డౌన్ అనేది జరిగింది. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ అండ్ సెస్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ జిఎస్టీ అండ్ సెస్ కలెక్షన్స్ తగ్గిపోయినాయి, డిక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు? 2019 to 2020 ఫిస్కల్ ఇయర్లో. రైట్, ఏకంగా 40% మనకి సెస్ కంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, 2020-21కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి చెల్లించాలని చెప్పుకున్నాం కదా. ఆ డబ్బులు ఎంత చెల్లించాలి అంటే 3 లక్షల కోట్లు చెల్లించాలి, 3 lakh crores చెల్లించాలి. కానీ సెస్ వల్ల ఏదైతే కంపెన్సేషన్ కోసం ఏర్పాటు చేసిన సెస్ ఉంది చూసారా, దీనివల్ల కలెక్ట్ అయిన మొత్తం ఎంత? జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ కలెక్ట్ అయిన మొత్తం ఎంత అంటే కేవలం 65,000 కోట్లు. రైట్, షార్ట్ ఫాల్ ఎంత ఉందండి? అయితే ఇప్పుడు మైనస్ చేయండి, ఎంత తగ్గింది? 2.35 lakh crores తగ్గింది. ఇప్పుడు 2.35 lakh crores అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఎలా వస్తాయి? ఎందుకు? కోవిడ్-19 వల్ల ఎకానమీ అనేది పూర్తిగా ఆగిపోయింది, సప్లై ఆగిపోయింది, లాక్డౌన్స్ విధించారు. రైట్, మొత్తం అంతా డిమాండ్ ఆగిపోయింది. సో మొత్తం ఎకనామికల్ డిస్రప్షన్స్ జరిగినాయి, జిఎస్టీ అండ్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి తగ్గిపోయినాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ పే చేయలేదు కదా. సో అప్పుడు ఏం చేశారంటే ఆగస్ట్లో ఇదైనటువంటి జిఎస్టీ కౌన్సిల్, ఆగస్టులో అయినటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ నిర్ణయం అంటే జిఎస్టీ షార్ట్ ఫాల్ ఉంది చూసారు, దాన్ని రెండుగా విడదీశారు. ఒకటి డ్యూ టు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ద్వారా వచ్చినటువంటి ట్యాక్స్ తగ్గింపు, రెండవది ఎంతగా విడదీశారు అంటే కోవిడ్-19 వల్ల యాక్ట్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉంటుందో ఈ కోవిడ్-19 వల్ల తగ్గిపోయినటువంటి ట్యాక్స్, ఇలా విడదీయడం అనేది జరిగింది. రైట్, ఇలా విడదీయడం అనేది జిఎస్టీ షార్ట్ ఫాల్ని ఇలా విడదీయడం అనేది జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మేము 2.35 lakh crores మేము ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే 2.35 lakh crores ఎప్పుడు ఇవ్వాలి? కోవిడ్-19 రాకపోతే ఇవ్వాలి. కానీ కోవిడ్-19 వచ్చింది కదా, వస్తే మీతో పాటు మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా నష్టపోయింది కదా. సో ఆ నష్టాన్ని మేము ఎలా భరిస్తాము? సో కోవిడ్-19 వల్ల వచ్చిన దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. జిఎస్టీ షార్ట్ ఫాల్ అనేది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఎంతైతే షార్ట్ ఫాల్ స్టేట్స్కి వస్తుందో అది, దాంతోపాటు కోవిడ్-19 రావడం వల్ల ఎంతైతే షార్ట్ ఫాల్ వస్తుందో అది, ఇలా విడదీయడం అనేది జరిగింది. ఇలా విడదీసిన తర్వాత ఏం చేశారంటే చూడండి, ఆగస్ట్ అదే కౌన్సిల్లో స్టేట్ గవర్నమెంట్స్కి 2 ఆప్షన్స్ ఇచ్చారండి. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ బారోయింగ్. బారోయింగ్ అంటే ఏంటి? అప్పు తెచ్చుకోవడం. రెండో ఆప్షన్ ఏంటి అంటే ఇది కూడా బారోయింగే. స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ చూపించిన దారేంటి? బయట నుంచి అప్పు తెచ్చుకోండి అయ్యా అని చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్. తను ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఏం చేస్తుంది? మీరే అప్పు తెచ్చుకోండి అని చెప్తుంది. రైట్, ఫస్ట్ బారోయింగ్ దీని ప్రకారంగా ఏంటి? దీనికి దానికి డిఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కోవిడ్-19 వల్ల నష్టపోయాం కదా, మామూలుగా మేము 2.35 lakh crores చెల్లించాలి, కరెక్టే. కానీ కోవిడ్-19 వల్ల నష్టపోయింది 2.35 lakh crores చెల్లించలేం. కేవలం 97,000 కోట్లకి లెక్క కట్టడం అనేది జరిగింది. మీకు జిఎస్టీ కంపెన్సేషన్ ఎంత ఇస్తాం? 97,000 కోట్లే ఇస్తాం. 2.35 lakh crores అయితే ఇవ్వం, ఎందుకంటే కోవిడ్-19 వల్ల నష్టం జరిగింది అందరికీ. సో 97,000 కోట్లు
ఇస్తామని అనట్లా. ఈ 97,000 కోట్లు మీరు ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకోండి. రైట్, అప్పు ఎవరు ఇప్పిస్తాం? మేమే ఇప్పిస్తాం. ఎంతకి? తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇప్పిస్తాం. ఒక కన్సిడరబుల్ ఇంట్రెస్ట్ రేట్కి ఇప్పించడం అనేది జరుగుతుంది. రైట్, దాన్ని ఎలా పే చేయొచ్చు మీరు? మేము ఫ్యూచర్లో సెస్ కలెక్షన్స్ ద్వారా వస్తాయి కదా, ఫ్యూచర్లో మేము డబ్బులు ఇస్తాం కదా, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేది ఇస్తాం కదా, దాంతో ఈ 97,000 కోట్లు మీరు తీర్చుకోండి అప్పు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ రెండవ ఆప్షన్ ఏం చెప్పింది అంటే బారోయింగ్. ఈ 2.35 lakh crores ఏవైతే ఉన్నాయో మొత్తం తీసుకోండి, ఆర్బీఐ లాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి. దీనికి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడాలు ఏవి ఉండవు. రైట్, మేము సెస్ మామూలుగానే ఇస్తాము, దానికి మీరు ఎంతో కొంత కలుపుకొని మీరు మొత్తం ఈ డబ్బు అంతా మీరు కట్టుకోండి. రైట్, ఇది మొత్తానికి మాకు బాధ్యత అయితే లేదు, మేము ఇవ్వాల్సింది మీకు 97,000 కోట్లు మాత్రమే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు చూడండి, కోవిడ్-19 పరిస్థితి వల్ల ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పటికీ మెయిన్ ప్రెజర్ ఫేస్ చేస్తుంది ఎవరు? స్టేట్ గవర్నమెంట్స్. వెంటిలేటర్స్ కానీ, లేకపోతే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెస్టింగ్కి కానీ, వీటన్నింటికి ఖర్చు అనేది ఎవరు పెడుతున్నారు? రైట్, స్టేట్ గవర్నమెంట్స్ పెడుతున్నాయి. ఈ టైంలో స్టేట్ గవర్నమెంట్స్ని ఆదుకునే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉందా లేదా? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, కానీ స్టేట్ గవర్నమెంట్స్కి ఆదుకుంటుందా సెంట్రల్ గవర్నమెంట్? ఆదుకోవట్లా. ఏం చెప్పింది? 97,000 కోట్లు మాత్రమే ఇస్తాం, కానీ ఇవ్వాల్సిన మొత్తం ఎంత? 3 లక్షల కోట్లు. అంతేనా? 3 లక్షల కోట్లు 65,000 కోట్లు ఉన్నాయి, మిగిలింది ఎంత? షార్ట్ ఫాల్ వచ్చింది 2.35 crores ఇవ్వనంటోంది. రైట్, అయితే మొన్న జరిగినటువంటి మీటింగ్లో, జిఎస్టీ మీటింగ్లో ఈ 97,000 కోట్ని కాస్త పెంచారు. ఎంత పెంచారంటే 1.1 lakh crores పెంచారు. ఈ 1.1 lakh crores మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే బారోయింగే ఇచ్చారు. ఈ 1.1 lakh crores కూడా ఏం చేయాలంట? అప్పు తెచ్చుకోండి. అప్పు తెచ్చుకుంటే అప్పుని సెస్ మేము ఏమైతే ఇస్తామో, సెస్ ద్వారా డబ్బులు ఏవైతే వస్తాయో దాంతో అప్పు తీర్చుకోండి. ఎంత? తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఆర్బీఐ స్పెషల్ విండో ద్వారా ఇప్పిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. దీనికి ఒక 20 స్టేట్ గవర్నమెంట్స్, 21 స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకున్నాయి, మిగిలిన 20 స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోలేదండి. రైట్, అది ఎలా అవుతుంది? మాకు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించండి, జిఎస్టీ వల్ల మేము చాలా నష్టపోయాము, మీరు ముందే ఈ క్లాజ్ ఏదైతే చెప్తే మేము ముందే అసలు జిఎస్టీకి ఒప్పుకునే వాళ్ళం కాదు, జిఎస్టీ బిల్కి ఒప్పుకునే వాళ్ళం కాదు, జిఎస్టీ ఇది ప్రాబ్లం, మీరు జిఎస్టీ లాగా మాకు కంపెన్సేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి మిగిలిన స్టేట్స్ అనేవి ఇది చేయడం మొదలుపెట్టాయి. దానికి దీనిగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేసింది? ఇప్పుడు చెప్తాను చూడండి. 1.1 lakh crores బారో చేసుకోవాలని చెప్పింది గుర్తుందా? 97,000 కోట్ల నుంచి ఫస్ట్ ఆప్షన్. ఇది ఏం చేస్తుంది అంటే మీరు బారో చేసుకోవద్దులండి, మేమే తీసుకొస్తాం. సెంట్రల్ గవర్నమెంటే ఈ 1.1 crores తీసుకుంటుంది, ఎక్కడో ఒక దగ్గర అప్పు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఎవరికి ఇస్తుంది? స్టేట్ గవర్నమెంట్స్కి పంచిపెడుతుంది. సో స్టేట్ గవర్నమెంట్స్ అప్పు చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ తరపున అప్పు చేసి స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది? అయితే ఒక మీడియేటర్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి అప్పు అంతా ఎలా చెల్లిస్తారు? ఫ్యూచర్ సెస్ ఇవేవైతే ఉంటాయో, కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి చెల్లించడం అనేది జరుగుతుంది. అయితే ఈ అప్పు ఉంది చూసారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నప్పటికీ మన ఇండియా యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫిస్కల్ డెఫిసిట్ కింద రాదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పు కింద రాదు, గవర్నమెంట్ యొక్క అప్పు కింద రాదు. ఎలా వస్తుంది? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ మీడియేటర్గా మాత్రమే యాక్ట్ చేస్తుంది ఇక్కడ. రైట్, అర్థమైందమ్మా? సో ఇది చెప్పడం అనేది జరిగింది రీసెంట్గా. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అని చెప్పి చూద్దాం. చూడండి, ఏంటి బెనిఫిట్స్? డిఫరెన్షియల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. ఈ డిఫరెన్షియల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి మీరు అప్పులు తీసుకోండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక 12% అప్పు తెస్తుంది, తెలంగాణ ఒక 15% అప్పు తెస్తుంది. రైట్, తెలంగాణ ఒక 15%కి, తమిళనాడు ఒక 8% అప్పు తెస్తుంది, లేకపోతే కర్ణాటక ఒక 6% అప్పు తెస్తుంది. ఈ డిఫరెన్షియల్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సింగిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు తెచ్చి స్టేట్ గవర్నమెంట్స్ మొత్తానికి ఇవ్వడం అనేది జరుగుతుంది.
దాంతోపాటు ఇట్ విల్ బ్రేక్ ఇంపాస్ అన్నారండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి జరుగుతున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది బ్రేక్ అవుతుంది. రైట్, ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ ఏది జరుగుతుందో ఆ గొడవ అయితే బ్రేక్ అవుతుంది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్ అప్పు తీసుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకొని ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, హయ్యర్ డెఫిసిట్ ఉన్నటువంటి ఎక్కువ అప్పులు ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్త స్వాంతం లభించినట్టు అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాటికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. రైట్, హయ్యర్ డెఫిసిట్స్ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్కి కాస్త బారోయింగ్ కాస్ట్లు తగ్గించినట్టు అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉంటాయో రిలేషన్స్ కూడా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ తన మాట నిలుపుకుంది కదా. రైట్, సో ఆ మాట నిలుపుకోవడం వల్ల రెండు మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉంది, ఒక కన్సిలేషన్ కుదిరే అవకాశం అనేది ఉంది. రైట్, ఇవి మనం బెనిఫిట్స్గా మాట్లాడుకోవచ్చు. రైట్, మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఏంటి ముందు వచ్చిన ఆప్షన్స్ ఏంటి, జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటి, ఎందుకు కంపెన్సేషన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, రైట్, ఎంత గ్యాప్ వచ్చింది. మనం మామూలుగా 2021కి 3 లక్షల కోట్లు ఇవ్వాలి, కానీ సెస్ ద్వారా వచ్చిన డబ్బులు ఎంత, 65,000 కోట్లు. ఇప్పుడు 3 లక్షల కోట్లు 65,000 కోట్లు తీస్తే ఇంకా 2.35 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి. కానీ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేవు. సో గవర్నమెంట్ ఏం చేసింది, 2.35 lakhs అయితే ఇవ్వము, COVID-19 వల్ల నష్టపోయాం కాబట్టి ఆ 2.35 lakh అమౌంట్ని ఒక రేట్ కట్టి ఎంత కట్టింది, 97,000 కోట్లు కట్టింది. ఈ 97,000 కోట్లు ఏం చేయమంది, స్టేట్ గవర్నమెంట్స్కి అప్పు తెచ్చుకోమంది. అప్పు ఎలా తీరుస్తారు స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యూచర్ సెస్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్లో ఇచ్చేటటువంటి సెస్ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటితో తీర్చడం అనేది జరుగుతుంది. లేకపోతే వాళ్ళు మొత్తం 2.35 lakh crores తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంత డబ్బుల్ని వాళ్ళే కట్టుకోవాల్సి ఉంటుంది, స్టేట్సే కట్టుకోవాల్సి ఉంటుంది, సెంటర్ దానిలో జోక్యం చేసుకోదు. రైట్, దీనిలో ఇప్పుడు ఏం చేశారు, ఈ 1.1 lakh crores 97,000 కోట్లని మొన్నటి ఎంత పెంచారు, 1.1 lakh crores చేయడం అనేది జరిగింది. 1.1 lakh crores చేసినప్పటికీ స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోకపోతే ఏం జరిగింది, 1.1 lakh crores మేమే అప్పు తెచ్చి మీకు ఇస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, నేను చెప్తున్నప్పుడు నోట్స్ కూడా రాసుకోండమ్మా, మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది. రైట్, పర్ఫెక్ట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నో ఎండ్ టు వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. దీన్ని మనం సోషల్ ఇష్యూస్లో జిఎస్ పేపర్ 1లోని, పాలిటీ పర్స్పెక్టివ్లో జిఎస్ పేపర్ 2లోని మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి, క్లియర్గా దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు తను రీసెంట్గా తన తాలూకా ఏం చెప్పింది అంటే, క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ మీద ఉన్నటువంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా తగ్గట్లేదు. రైట్, కంటిన్యూడ్ ఏ నెవర్ ఎండింగ్ సైకిల్ అని ఒక అద్భుతమైన వర్డ్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నిజంగా ఇది బాధాకరం. రైట్, ఉమెన్ మీద ఉన్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే జరుగుతున్నాయో అవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని లాస్ తీసుకొచ్చినప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ ఉమెన్ మీద డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పడం అనేది జరిగింది. క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ కంటిన్యూడ్ ఇన్ ఏ నెవర్ ఎండింగ్ సైకిల్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఉమెన్ మీద వన్ ఆర్ అదర్ ఫార్మ్స్ లేదు, ఉమెన్ చాలా రోల్స్ ప్లే చేయడం అనేది జరుగుతుంది సొసైటీలో. షీ ప్లేస్ రోల్స్ లైక్ ఏ డాటర్, ఒక మంచి కూతురు అవుతుంది. రైట్, సిస్టర్, ఒక మంచి అక్క లేదా చెల్లు అవుతుంది. రైట్, ఒక మంచి సోదరు అవుతుంది, ఒక మంచి వైఫ్, ఒక మంచి భార్యగా ఉంటుంది, ఒక మంచి తల్లిగా ఉంటుంది. రైట్, ఒక మంచి పార్ట్నర్ అవుతుంది. రైట్, ఇన్ని విధాలుగా ఉమెన్ చేసేటటువంటి పోషించేటటువంటి ప్రతి పాత్రలో ప్రతి రోల్లో ఆవిడకి ఎదురయ్యేది ఏంటి అని చెప్తున్నారంటే, డిస్క్రిమినేషన్, వివక్ష అనేది ఎదురవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు పాయింట్అవుట్ చేయడం అనేది జరిగిందండి. రైట్, ఉమెన్ కంటిన్యూ టు బి వల్నరబుల్ అని చెప్పడం అనేది జరిగింది.
ఇబ్బందికర పరిస్థితుల్లో ఎప్పటికీ ఉండడం అనేది ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా ఒక రిపోర్ట్ చూసుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఫర్ ఎవ్రీ 42 మినిట్స్ ఉమెన్ మీద ఇండియాలో ఒక సెక్షువల్ అఫెన్స్ అయినా జరుగుతుందంటండి, సెక్షువల్ హెరాస్మెంట్ జరగడం అనేది జరుగుతుంది. రైట్, ఫర్ ఎవ్రీ 43 మినిట్స్ ఒక ఉమెన్ కిడ్నాప్ అవుతుందంట. అంటే ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో అలా జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు ఫర్ ఎవ్రీ 93 మినిట్స్ కట్నం తీసుకురాలేదని చెప్పి ఒక ఉమెన్ని కాల్చివేయబడుతున్నారంట, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారంట. రైట్, బర్న్ ఫర్ డౌరీ. ఉమెన్కి ఇంత దారుణమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉండడం అనేది జరిగింది. సో మీరు ఆలోచించండి, ఒక సొసైటీ యొక్క ప్రోగ్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక సొసైటీ యొక్క ప్రోగ్రెస్ దేని మీద డిపెండ్ అవుతుందండి? దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఎబిలిటీ టు ప్రొటెక్ట్ ఉమెన్ అండి. ఒక సమాజం యొక్క పురోగతి అనేది ఎప్పుడు బయటపడుతుందంటే ఆడవాళ్ళని కాపాడుకున్నప్పుడే. రైట్, ఆడవాళ్ళని కాపాడుకునే సామర్థ్యం అనేది ఆ సొసైటీకి ఉండాలి, ఆ సమాజానికి ఉండాలి. రైట్, టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద రైట్ ఆఫ్ ఉమెన్, వాళ్ళ హక్కుల్ని కాపాడేటటువంటి తత్వం సొసైటీకి ఉండాలి. అంతేనా? రైట్, అయితే ఏంటంటారు రీజన్స్ ఉమెన్ మీద ఈ హెరాస్మెంట్ సాగకపోవడానికి, డిస్క్రిమినేషన్ ఇదవ్వడానికి? వాట్ మే బి ద రీజన్స్? మీరు చెప్పగలరా ఎవరైనా? నేను కొన్ని రీజన్స్ చెప్తాను, మీకు తెలిసిన రీజన్స్ మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయాలి, ఓకేనా? మొదటి రీజన్ ఏంటంటే మన సొసైటీలో ఉన్నటువంటి ప్యాట్రియార్కల్ నార్మ్స్ అండి. ప్యాట్రియార్కల్ నార్మ్స్ అంటే పురుషాధిక్యమైనటువంటి భావన, పురుషుడే గొప్ప అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్ని ప్యాట్రియార్కల్ నార్మ్స్ అంటాం. దాంతోపాటు ఉమెన్ ఆర్ మెయిన్లీ నాన్ రిటాలియేటరీ ఇన్ నేచర్. వాళ్ళు ఎప్పుడు సైలెన్స్లో ఉండి, రైట్, దే విల్ ఆల్వేస్ సఫర్ ఇన్ సైలెన్స్. రైట్, మౌనంగా వాళ్ళ బాధలు పడతారు కానీ వాళ్ళు ఎప్పుడూ మెన్ మీద తిరగబడరు. దాన్ని నాన్ రిటాలియేషన్ అంటారు, నాన్ రిటాలియేటరీ ఇన్ నేచర్ దే మెయిన్లీ. దాంతోపాటు సోషల్ స్టిగ్మా, ఉమెన్ ఎప్పుడు తగ్గే ఉండాలి, ఉమెన్ ఎప్పుడు వంటింటికే పరిమితం అవ్వాలి అనేటటువంటి సోషల్ స్టిగ్మా. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. వాళ్ళకి సరైన చదువు లేకపోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ మీద, వాళ్ళకు ఉన్నటువంటి దీని మీద వాళ్ళకి కరెక్ట్గా తెలియదు. దాంతోపాటు ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ లీగల్ సపోర్ట్. చాలా మంది ఉమెన్ ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే అదేదో పెద్ద దీనిలాగా చూడడం, మెన్నే చూస్తారు, ఉమెన్ ఇంకాను. రైట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకరి మీద కంప్లైంట్ చూడడం అంటే పరువు పోతుందేమో అని భయపడ్డం, సొసైటీ నన్ను వెలివేస్తుందేమో అని భయపడ్డం. మన సొసైటీ ఎవరిని ఎక్కువ ఇది చేస్తుంది? రేపు జరిగితే రేప్ చేసిన వాడికంటే ఎక్కువ అవమానం విక్టిమ్కి దక్కుతుంది, ఆవిడికి పెళ్ళి కూడా అవ్వదు. రైట్, ఇలాంటి ధోరణి ఏదైతే సొసైటీలో ఉందో దానివల్ల ఉమెన్ అనేవాళ్ళు చాలా సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఉమెన్కి మామూలుగా వర్క్లో కూడా మనం చాలా చూస్తామండి, అన్ఈక్వల్ వేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే మెన్కి సరిపడినటువంటి మెన్తో ఈక్వల్గా ఉన్నటువంటి వేజెస్ ఇవ్వడానికి ఎవరు ఇష్టపెట్టుకోరు. దాంతోపాటు ఉమెన్కి ఏ జాబ్స్ ఇస్తారు? మ్యాక్సిమం పింక్ కాలర్ జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పింక్ కాలర్ జాబ్స్ అంటే ఏంటి సార్? పింక్ కాలర్ జాబ్స్ అంటే నర్సులుగా చేస్తారు, లేకపోతే బేబీ సిట్టర్స్గా చేస్తారు, లేకపోతే మీరు రిసెప్షనిస్టులుగా చేస్తారు. ఇలా తక్కువ చిన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికి ఇస్తారు? ఉమెన్కి ఇస్తారు. కానీ వైట్ కాలర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎవరు ఎంజాయ్ చేస్తారు? మెన్ ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఉమెన్కి వాళ్ళకి ఒక ప్రోగ్రెస్ అనేది, పురోగతి అనేది, జాగృతం అనేది, చైతన్యం అనేది వాళ్ళ జీవితాల్లో రావడం అనేది జరుగుతుంది. రైట్, సుప్రీంకోర్టు ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే 2005లో తెచ్చినటువంటి 2005 లా ఎగెనెస్ట్ డొమెస్టిక్ హెరాస్మెంట్, ఈ డొమెస్టిక్ హెరాస్మెంట్ గురించి
గృహ నిర్బంధం కానీ ఇంట్లో చేసేటటువంటి హెరాస్మెంట్స్ ఏవైతే ఉంటాయి, డౌరీ కోసం, కట్నం కోసం చేసేటటువంటి హెరాస్మెంట్ కానీ, వీటన్నింటి కోసం తెచ్చినటువంటి లా ఏదైతే ఉందో అది ఇన్ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట, అది కరెక్ట్గా పని చేయట్లేదంట. ఎందుకంటే ఎక్కువ కంప్లైంట్స్ అనేవి దీనిలో ఇది అవ్వట్లేదంట, రైట్, రికార్డ్ అవ్వట్లేదంట. ముఖ్యంగా ఎందుకు ఉమెన్ దే ఆల్వేస్ ట్రై టు సఫర్ ఇన్ సైలెన్స్, మౌనంగా బాధపడాలనుకుంటారు కానీ తిరగబడాలని అనుకోరు ఎవరు, రైట్. అది ఉమెన్లో ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో దానివల్ల ఉమెన్ మీద హెరాస్మెంట్ ఎక్కువగా పెరుగుతుందని చెప్తున్నారు, రైట్. ఆ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ అండి ఇదవుతున్నాయి వాళ్ళకి అందరికీ వచ్చేటటువంటి ఆర్టికల్ మీ అందరికీ తెలుసు, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. డిస్క్రిమినేషన్ అనేది ఉందనుకోండి, రైట్ టు ఈక్వాలిటీ సాధించగలమా? సాధించలేం. దాంతోపాటు ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ఇట్ స్పీక్స్ అబౌట్ నాన్ డిస్క్రిమినేషన్, రైట్. ఉమెన్కి డిస్క్రిమినేషన్ ఉన్నంత వరకు నాన్ డిస్క్రిమినేషన్, వివక్ష లేని సమాజం అనేటటువంటిది సాధ్యపడుతుందా? సాధ్యపడదు, రైట్. సో ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15కి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేటటువంటి ఆర్టికల్ గురించి మాట్లాడదాం. వీటన్నింటిని నోట్స్ రాసుకోవాలి మీరు డీటెయిల్డ్గా, ఓకేనమ్మా. ఆర్టికల్ 243D అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి. హిస్టారికల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇదేదైతే ఉందో, వివక్ష ఏదైతే ఉంటుందో దానిని దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఆర్టికల్ 243 తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తారు, ఉమెన్కి ఎంపవర్మెంట్ ఎలా సాధ్యపడుతుందని చెప్పారు అంటే, లా మేకింగ్లో 33% రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఉండాలి. దేనిలో ఉండాలంట? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉమెన్కి 33% రిజర్వేషన్ అనేది ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 243Dలో డిస్కస్ చేయడం అనేది జరిగింది, రైట్. మీకు అయితే మీరు గమనిస్తే మరి ఏం చేస్తే ఉమెన్ మీద ఈ డిస్క్రిమినేషన్ కానీ ఉమెన్ మీద ఈ హెరాస్మెంట్ పోతుందంటారు? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటాం కాబట్టి ఎవ్రీథింగ్ అండర్ ద సన్ మనం మాట్లాడుకోవాలి కదా. వే ఫార్వర్డ్ గురించి చెప్పండి. ఏం చేస్తే ఉమెన్ మీద డిస్క్రిమినేషన్ అనేది పోతుంది? రైట్, ఫస్ట్ది హయ్యర్ లిటరసీ ఉండాలండి. ఉమెన్ చదువుకోవాలి, ఆడవాళ్ళని చదివించాలి, రైట్. దాంతోపాటు ఏం చేయాలి? వాళ్ళకి మోర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దాంతోపాటు గ్రేటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎవరైనా ఫైనాన్షియల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు అనుకోండి, వాళ్ళకి ఎవ్వరు వేలెత్తి చూపించరు, రైట్. సో ఉమెన్కి ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెంచాలి. దాంతోపాటు ఉమెన్కి హెల్త్ అండ్ సేఫ్టీ కూడా పెంచాలి, రైట్. ఉమెన్ మెన్తో పోలిస్తే చాలా న్యూట్రిషియస్లో చాలా వీక్గా ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దేర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, మెటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. సో గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్. దాంతోపాటు వాళ్ళకి సపోర్ట్ ఫ్రమ్ సొసైటీ ఉండాలండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సమాజం నుండి, తోటి మనుషుల నుంచి, తోటి మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కానీ, తోటి ఉమెన్ ఎవరైతే ఉంటారో, తోటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కానీ, సొసైటీ నుంచి ముఖ్యంగా వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండాలి. అప్పుడే మనం ఏం సాధించగలం? డిస్క్రిమినేషన్ అనేది పోగొట్టగలం, జెండర్ ఈక్వాలిటీ అనేది సాధించగలం, రైట్. జెండర్ ఈక్వాలిటీ అనేది మనం సాధించగలం. రైట్, ఐ హోప్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ దిస్ ఆర్టికల్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పిన తర్వాత కూడా ఒక్కసారి నేను చెప్పకముందు ఒక్కసారి చదువుకోవాలి, నేను చెప్పిన తర్వాత ఒక్కసారి చదువుకోవాలి ఆర్టికల్ని. అప్పుడు మీకు క్లియర్ కట్గా ఏముంది, ఏం జరిగింది, సార్ ఏం చెప్పారు, ఎలా అనలైజ్ చేశారు అని మీకు అర్థమవుతుందమ్మా. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిస్పైట్ బ్యాన్ థౌజండ్స్ జాయిన్ థాయ్ ప్రొటెస్ట్. దీన్ని మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటామండి. మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ దిస్ థాయ్ ప్రొటెస్ట్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. అసలు ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఎగెనెస్ట్గా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అబౌట్ దిస్ ఆర్టికల్ మనం డీటెయిల్డ్గా కవర్ చేద్దాం, రైట్. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. థాయ్ ప్రొటెస్ట్ అంటే ఏంటి? నిరసన దేనికి వ్యక్తం చేస్తున్నారు అనేది ఫస్ట్ తెలియాలి. ఎవరు వ్యక్తం చేస్తున్నారు అని తెలియాలి.
ప్రొటెస్ట్ ఎవరు చేస్తున్నారు అంటే ప్రో డెమోక్రాట్స్ చేస్తున్నారు. ఎవరి మీద చేస్తున్నారు అంటే గవర్నమెంట్ మీద చేస్తున్నారు. రైట్. సో ఈ ప్రొటెస్ట్ని ఏమని చెప్తాము? యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అని చెప్పి చెప్తాం. రైట్. సో ఇక్కడి వరకు మీకు అర్థమైంది. సో ప్రో డెమోక్రాట్స్ చేస్తున్నారు అని చెప్పాం. అసలు ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఏంటి అంటే, మొదటి డిమాండ్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని తీసేయాలి, రిమూవల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సెకండ్ది ఏంటి అంటే థాయిలాండ్కి ఒక కొత్త రాజ్యాంగం కావాలి, న్యూ కాన్స్టిట్యూషన్ అనేది కావాలి, ఇది రెండవది. మూడవది ఏంటి? న్యూ కాన్స్టిట్యూషన్ తెచ్చి ఏం చేయాలి అంటే పవర్ ఆఫ్ కింగ్, కింగ్ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో దానిని తగ్గించాలి, రాజు యొక్క పవర్ని తగ్గించాలి అని చెప్పడం అనేది జరిగింది. మూడవ డిమాండ్ ఏంటి? హెరాస్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ప్రొటెస్ట్స్ని అనగదొక్కేటటువంటి యాక్టివిటీస్ కానీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అణిచివేయాలి, వాటిని పూర్తిగా తీసివేయాలి, వాటిని పూర్తిగా ఆపేసేయాలి అని చెప్పి ఎండ్ ఆఫ్ హెరాస్మెంట్ యాక్టివిటీస్ మూడవది. నాలుగవది ఏంటి అంటే రిఫార్మ్స్. దేనిలో రిఫార్మ్స్? ప్రజెంట్ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి మొనార్కీలో రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరగాలి. సేమ్ ఇది కూడా ఎందుకు అంటే మొనార్కీలో రిఫార్మ్స్ ఎందుకు అంటే కింగ్ యొక్క పవర్ని తగ్గించడానికి. రైట్. ఇవి వాళ్ళ తాలూకా డిమాండ్స్ అండి. రైట్. అయితే ఏంటి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ హెరైజ్ అయినాయి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అని డీటెయిల్డ్గా ముందు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. థాయిలాండ్ అనేది 1932 వరకు మొనార్కీలో కంప్లీట్ ఒక రాజులు పరిపాలించడం అనేది జరిగింది. థాయిలాండ్ ఎప్పటి వరకు? 1932 వరకు ఎలా ఉండేది? మొనార్కీలో ఉండడం అనేది జరిగింది. రైట్. అంటే రాచరిక వ్యవస్థ అనేది ఉండేది. 1932 తర్వాత ఆఫ్టర్ 1932 ఏం జరిగింది? థాయిలాండ్లో కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ వచ్చింది. డెమోక్రసీ అంటే ఏంటమ్మా? ప్రజాస్వామ్యం అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. కానీ ప్రజాస్వామ్యం అనేది ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కింగ్ అనే ఆయన ఉంటూనే ఉన్నాడు. కింగ్ పోస్ట్ మాత్రం అండర్మైన్ అవ్వలేదు. రాచరిక వ్యవస్థ కానప్పటికీ వాళ్ళకి ఏంటి? డెమోక్రసీ అయితే ఉంది, రైట్స్ అయితే సెపరేట్ రైట్స్ అయితే ఉండేవి. రైట్. వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ చేసుకున్నారు. రైట్. ఇదంతా జరగడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా ఏం జరిగింది అంటే, మామూలుగా అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే కింగ్కి సపోర్ట్గా వాళ్ళ ఆర్మీ అనేది ఉండడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి కింగ్కి సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీకి భంగపాటు కలుగుతుంది. అంటే ఎవరైనా డెమోక్రసీకి సపోర్ట్గా మాట్లాడారనుకోండి, కింగ్కి సపోర్ట్గా ఆర్మీ ఉంది కదా, ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద అటాక్స్ కానీ ఇవన్నీ చేయడం కానీ జరుగుతుంది. సో డెమోక్రసీ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది, డెమోక్రసీకి తూట్లు పడవడం అనేది జరుగుతుంది. రైట్. దానివల్ల రైట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ తలెత్తడం అనేది జరుగుతుంది. సో 1932లో తర్వాత తెచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీకి మళ్ళీ ఊపిరిలోదండి, రివైవ్ చేయండి అని చెప్పి ప్రో డెమోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాదించడం అనేది జరుగుతుంది. రైట్. వాళ్ళు వాదించడం అనేది జరుగుతుంది. వాళ్ళ తాలూకా రెండవ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్క్రాపింగ్ ఆఫ్ సమ్ లాస్ అండి, స్ట్రక్ డౌన్ ఆఫ్ సమ్ లాస్. ఏ లాస్ అంట? ఏ లాస్ అవి అంటే మామూలుగా మనకి ఐపీసీ సెక్షన్ మన పీనల్ కోడ్ ఆఫ్ థాయిలాండ్లో సెక్షన్ 112 అనేది ఒకటి ఇస్తుందండి, ఒక ఇది అనేది చెప్తుంది. అది ఏంటి అంటే ఆ ఒక లాస్ అనేవి పెట్టడం జరిగింది. ఆ లాస్ పేరు ఏంటి అంటే లెస్సే మెజెస్టే లాస్. రైట్. ఇది దేని గురించి అంటే ఈ లెస్సే మెజెస్టీ లాస్ ఈ లాస్ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా డీఫేమ్, ఇన్సల్ట్, థ్రెటన్, ఎవరిని థ్రెటన్ చేయడం, కింగ్ని కానీ
క్వీన్ను కానీ లేదా రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు ఎవరినైనా చేశారనుకోండి, వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. మామూలు ఇంప్రిజన్మెంట్ కూడా కాదు, సివియర్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని రాయల్ ఫ్యామిలీ ఏం చేస్తున్నారంటే డెమోక్రసీని అనగదొక్కేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం అనేది జరుగుతుంది. రైట్, దే షల్ బి ఇంప్రిజన్డ్ పీపుల్ హూ డిఫేమ్, ఇన్సల్ట్ అండ్ థ్రెటన్ కింగ్, క్వీన్ ఆర్ రాయల్ ఫ్యామిలీ షల్ బి ఇంప్రిజన్డ్ అని చెప్పి ఏం చెప్తుంది, పీనల్ కోడ్ ఆఫ్ థాయిలాండ్లోని సెక్షన్ 112 చెప్పడం అనేది జరుగుతుంది. దానిలో ఉన్నటువంటి లెస్సే మెజెస్టే లాస్ చెప్పడం అనేది జరుగుతున్నాయి. ఈ లాస్ని స్క్రాప్ చేసేయండి, ఈ లాస్ని పూర్తిగా ఇది చేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. మూడవది ఏంటమ్మా అంటే రైట్, మూడవది ఏంటంటే ముందు రాజు ఉండేటటువంటి ఒక ప్యాలెస్ ఉండేదండి. ఆ ప్యాలెస్ పేరు ప్యాలెస్ ఫార్చ్యూన్. దీని తాలూకా విలువ సుమారుగా $30 బిలియన్ ఉండడం అనేది ఉంటుందంట. చాలా 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 రిచెస్ట్ ప్యాలెస్ అనమాట, చాలా లావిష్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ముందు ఎవరి దీనిలో ఉండేది అంటే గవర్నమెంట్ చేతుల్లో ఉండేది. గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, ఫైనాన్స్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఒక కమిటీ ఏదైతే ఉంటుందో దాని అండర్లో ఈ ప్యాలెస్ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ ప్యాలెస్ని రీసెంట్గా ఎవరు తీసుకున్నారంటే కొత్తగా వచ్చినటువంటి కింగ్, ఇప్పుడు ఉన్నటువంటి కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ తీసుకోవడం అనేది జరిగింది. హీ టుక్ ఓవర్ దట్ ప్యాలెస్. ఇది డెమోక్రాట్స్కి నచ్చట్లేదు. ఇది మొనార్కీ కాకపోతే ఇంకేంటి, గవర్నమెంట్కి చెందినటువంటిది రాజు తీసుకోవడం ఏంటి, అది ఎలా అవుతుంది, దాంతోపాటు అది మామూలుదా అంటే చాలా చాలా విలువైనటువంటిది, రైట్, అలా తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ప్రో డెమోక్రాట్స్ అనేవాళ్ళు ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు, థాయిలాండ్ గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, మీకు టోటల్గా అసలు ఎందుకు ప్రొటెస్టులు జరుగుతున్నాయి ఏంటి అని డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆర్టికల్ చదవండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెమిటెన్సెస్ గ్రోత్ టర్నింగ్ మ్యూటెడ్ రిపోర్ట్. దీన్ని మనం ఎకానమీలో జిఎస్ పేపర్ 3లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, మీకు ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వింటే క్లియర్గా ఉంటుంది. రైట్, చూడండి అమ్మ, రెమిటెన్సెస్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. రెమిటెన్సెస్ తెలుసుకున్న తర్వాత రెమిటెన్సెస్ గ్రోత్ టర్నింగ్ అంటే తగ్గింది అని చెప్తున్నారు. అసలు ఎందుకు తగ్గింది ఏంటి అని చెప్పి మాట్లాడదాం. ఫస్ట్ రెమిటెన్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా చూడండి. రెమిటెన్సెస్ అంటే ఏం లేదమ్మా, ఒక ఫారెన్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి, ఎవరో ఇమిగ్రెంట్ ఉన్నారనుకోండి, రైట్, ఈయన ఇంటి దగ్గర ఉన్నటువంటి తన ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్ హోమ్. అబ్రాడ్లో ఉన్నటువంటి ఒక ఆయన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పంపించే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు, రెమిటెన్సెస్ అంటారు. చాలా సింపుల్. అబ్రాడ్లో ఉండే ఒక ఆయన రిలేటివ్స్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి పంపించే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని రెమిటెన్సెస్ అంటారు. ఈ రెమిటెన్సెస్ ఈ రిలేటివ్స్ ఎందుకు వాడతారు మీ అందరికీ తెలుసు, రైట్, బేసిక్ నీడ్స్, వాళ్ళ తాలూకా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకోవడానికి వాడతారు. వీళ్ళ తాలూకా ఫుడ్ కోసం వాడడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు వీళ్ళ తాలూకా హెల్త్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం వాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ముఖ్యంగా ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉంటాయో దీస్ రెమిటెన్సెస్ ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఇన్కమ్ ఇన్ లో ఇన్కమ్ గ్రూప్స్, ఎక్కడంటే లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి కదా, లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్కి, దాంతోపాటు డెవలపింగ్ నేషన్స్లో ఉన్నటువంటి
మన ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి దేశాల్లో ఉన్నటువంటి పీపుల్కి చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ ఏంటి అంటే రెమిటెన్సెస్. ముఖ్యంగా మన దేశం నుంచి మనం చాలాసార్లు చాలా చూస్తుంటాం, దేశం పోయాడు అంటాం, రైట్? అంటే వేరే దేశంకి వెళ్ళాడు, అంటే వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ నుంచి మా వాడు డబ్బులు పంపిస్తున్నాడు సౌదీకి కానీ చాలా దగ్గరికి, చాలా ఇమిగ్రెంట్స్ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి డబ్బులు పంపిస్తూ అలా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు, రైట్? అయితే ఏం జరిగింది, రెమిటెన్సెస్ అనేవి తగ్గిపోవడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. రెమిటెన్సెస్ అంటే ఏం లేదు, మనీ సెంట్ టు ఎనదర్ పార్టీ యూజువల్లీ ఇన్ ఎనదర్ కంట్రీ. ఒక పార్టీ అనేది వేరే కంట్రీలో ఉన్నటువంటి వేరే వాళ్ళకి పంపించే మొత్తాన్ని, బహుమానాలను కానీ మొత్తాన్ని, డబ్బులు ఏమైతే ఉంటుందో దానినే రెమిటెన్సెస్ అనడం అనేది జరుగుతుంది, రైట్? అయితే చూడండి, మనకి రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ కూడా ఈ రిపోర్ట్ ఇచ్చింది, రెమిటెన్సెస్ గురించి రిపోర్ట్ ఇస్తూ ఇండియా యొక్క రెమిటెన్సెస్ మొత్తం 23% డిక్లైన్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు గ్లోబల్లీ మనం చూసుకుంటే మొత్తం 20% డిక్లైన్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది రీసెంట్గా వరల్డ్ బ్యాంక్. దీనివల్ల ఎందుకండి తగ్గుతుంది, రెమిటెన్సెస్ ఎందుకు తగ్గుతున్నాయి అని మనం మాట్లాడుకుంటే చూడండి, మొదటి రీజన్ ఏంటి అంటే కోవిడ్-19. మనందరికీ తెలుసు కోవిడ్-19 వల్ల ఏమైంది, వేజెస్ పడిపోయినాయి, రైట్? బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా వేజెస్ పడిపోయినాయి. దాంతోపాటు అక్కడున్న పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎంప్లాయ్మెంట్ కూడా పూర్తిగా పడిపోవడం అనేది, ఉద్యోగాలు కూడా వాళ్ళు పడిపోవడం అనేది జరిగింది. దాంతోపాటు లాక్డౌన్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోవడం వల్ల పీపుల్ యొక్క ఇన్కమ్ కూడా చాలా వరకు తగ్గడం అనేది జరిగింది. దీంతోపాటు ఇంకొక రీజన్ రెండవది ఏం చెప్తున్నారు అంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోవడం కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్, ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఇమిగ్రెంట్స్ ఎక్కడ ఉంటున్నారు అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ అరేబియా కానీ ఏవైతే ఈ వెస్ట్ ఏషియా కానీ సెంట్రల్ ఏషియా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరిగిపోయాయో అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు లాభాలు కూడా పడిపోయాయి. దానివల్ల ఏం జరిగింది, అక్కడ ఉన్న కంపెనీలు ఉన్న వాళ్ళ యొక్క శాలరీలు తగ్గించేయడం, దాంతోపాటు ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగాలు తీసేయడం అనేది జరిగింది, రైట్? సో ఇలా జరగడం వల్ల కూడా రెమిటెన్సెస్ పూర్తిగా పడిపోయినాయి అని చెప్పడం అనేది జరిగింది, రైట్? అయితే ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో రెమిటెన్సెస్ తగ్గడం వల్ల ఏం జరిగిందంట, ముఖ్యంగా కన్జంప్షన్ డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయిందంట ఇండియాలో. కన్జంప్షన్ డిమాండ్కి రెమిటెన్సెస్కి ఇదేంటి సార్, లింక్ ఏంటి సార్, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. చూడండి, ఇమిగ్రెంట్స్ అనే ఆయన రిలేటివ్స్కి పంపిస్తే వాళ్ళ చేతిలో డబ్బులుంటే ఏం చేస్తారు, వాళ్ళు బేసిక్ నీడ్స్కి, ఫుడ్కి, హెల్త్కి, మిగిలిన వాటికి ఖర్చు పెడతారు. ఈయన రెమిటెన్సెస్ పంపించలేదు అనుకోండి, డబ్బులు పంపించలేదు, అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయా, క్యాష్ అనేది వీళ్ళ చేతిలో ఉండకపోతే ఏమవుతుంది, వాళ్ళు బేసిక్ నీడ్స్ పెట్టడానికి కానీ ఫుడ్ కానీ ఏమి కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే డిమాండ్ అనేది ఎకానమీలో తక్కువ అవుతుంది. ఎప్పుడైనా జనాల జేబుల్లో డబ్బులు ఉంటేనే డిమాండ్ అనేది ఎకానమీలో ఎక్కువ ఉంటుంది. జనాల జేబుల్లో డబ్బులు లేకపోతే ఎకానమీలో డిమాండ్ అనేది ఎక్కువ ఉండదు. అది మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం. సో కన్జంప్షన్ డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ ఇండియా ఏమో 70 బిలియన్ రెమిటెన్సెస్ అనేవి ఇది తీసుకుందంట, రైట్? ఇప్పుడు మొత్తం ఫైనాన్షియల్ 2019తో పోలిస్తే ఇప్పుడు ఎంత తగ్గిపోయింది అంటే -2.3% తగ్గిపోయిందంట. దేంతో పోలిస్తే ఫైనాన్షియల్ ఫిజికల్ ఇయర్ 2019తో పోలిస్తే, 2018-19తో పోలిస్తే. అలాగే 2010తో పోలిస్తే, ఫిజికల్ ఇయర్ 2009 to 2010తో పోలిస్తే ఎంత తగ్గిపోయిందంటే ఏకంగా -3.5% తగ్గిపోవడం అనేది జరిగిందంట, రైట్? గ్లోబల్లీ వస్తున్న చేంజెస్ వల్ల, ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల ఇవి ఇలా పడిపోవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా అనేది లార్జెస్ట్ రిసీవర్ ఆఫ్ రెమిటెన్సెస్ అండి, మన కంట్రీ వరల్డ్స్ లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్. ఎక్కువ మంది ఉద్యోగులు మన వాళ్ళు బయటే పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్, కోవిడ్-19 వల్ల ఎంప్లాయ్మెంట్ అండ్ వేజెస్ పడిపోవడం వల్ల రెమిటెన్సెస్ కూడా పూర్తిగా పడిపోయాయని చెప్పి మనకి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇండియన్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చేసినటువంటి రిపోర్ట్ చెప్పడం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ కూడా దీని గురించి ముందు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్? లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లేటెస్ట్ స్టిమ్యులస్ టు హ్యావ్ మినిమల్ గ్రోత్ ఇంపాక్ట్, స్మాల్ స్కేల్ క్రెడిట్ నెగిటివ్ అని చెప్పి ఎవరు చెప్పారు? మూడీస్ చెప్పడం అనేది జరిగింది. అంటే ఫైనాన్స్ మినిస్టర్ రీసెంట్గా తెచ్చినటువంటి ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో, స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పెద్ద ఇంపాక్ట్ అనేది, గ్రోత్ ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. దీని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కోవిడ్-19 వచ్చింది. ప్రతిదీ చూస్తున్నారా మీరు? కోవిడ్-19తోనే స్టార్ట్ చేస్తున్నాం. సో కోవిడ్-19 ముందు, కోవిడ్-19 తర్వాత అయిపోయింది ప్రపంచం. కోవిడ్-19 రావడం వల్ల ఏం జరిగింది? ఎకనామిక్ క్రైసిస్ రావడం అనేది జరిగింది. హెల్త్ క్రైసిస్తో పాటు ఎకనామిక్ క్రైసిస్ కూడా రావడం అనేది జరిగింది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోవడం అనేది జరిగాయి. దాంతోపాటు మన కంట్రీ కూడా నష్టపోయింది. దానికోసం ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ మన నిర్మలా సీతారామన్ గారు కొన్ని ప్యాకేజెస్ అనౌన్స్ చేయడం జరిగింది. అవన్నీ మీకు తెలుసు. ఏం అనౌన్స్ చేశారు? నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వన్, సెంట్రల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచారండి. ఎంత పెంచారు? 25,000 కోట్లు పెంచడం అనేది జరిగింది. రైట్. సెంట్రల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఎసెట్స్ బిల్డ్ చేయడానికి పెట్టేటటువంటి ఖర్చుని ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే రోడ్ల కోసం, రిజర్వాయర్ల కోసం, డ్యాముల కోసం కన్స్ట్రక్ట్ చేయడానికి పెట్టే ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే ఏమవుతుంది? బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది. బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్దండి. రైట్. జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. జనాల చేతుల్లో డబ్బులు ఉంటాయి. జనాల చేతుల్లో డబ్బులు ఉంటే ఏం జరుగుతుంది? ఇందాకే చెప్పాను, డిమాండ్ అనేది పెరుగుతుంది. రైట్. డిమాండ్ అనేది పెంచడం కోసం కదా ఇది అనౌన్స్ చేశారు. ఇంకొకటి వేరేవేమి అనౌన్స్ చేశారు? స్టేట్స్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకోవడానికి ఎంత ఇస్తున్నారు? 12,000 కోట్లు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళకి ఇస్తున్నారండి 12,000 కోట్లు? 50 ఇయర్ లోన్ టర్మ్కి ఇవ్వడం అనేది జరిగింది. 50 ఏళ్ళకి 50 ఏళ్ళు తీర్చుకోవచ్చు ఆ లోన్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏం పెంచారు? ఇంకోటి ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటించడం కూడా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటించడం అనేది జరిగింది. ఏంటండి ఆ ఇన్సెంటివ్స్? మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఇన్సెంటివ్ ఏంటి అంటే, రైట్, ఏవైతే లీవ్ ట్రావెల్ క్యాష్ వోచర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. ఎల్టీసీ వోచర్ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే లీవ్ వాళ్ళకి ట్రావెల్ లీవ్ ఏదైతే ఉంటుందో దాని డబ్బుల్ని వాళ్ళకి ఎన్కాష్ చేసుకోవచ్చు అండి. ఆ లీవ్ని వాళ్ళు ఈ కోవిడ్-19 వాళ్ళు బయటికి వెళ్ళలేరు కాబట్టి దానిని ఎన్కాష్ చేసుకోవచ్చు. కానీ ఆ క్యాష్ని దేని మీద ఖర్చు పెట్టాలి అంటే 12% జిఎస్టీ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఐటమ్స్ మీద ఖర్చు పెడితేనే వాళ్ళకి ఆ డబ్బులు రియంబర్స్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇదొకటి తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ఫెస్టివల్ ఒక అడ్వాన్స్ బోనస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం అనేది జరిగింది. 10,000 రూపీస్. రైట్. దీన్ని దేనిలో పెట్టిస్తారు? ఒక రూపే కార్డులో లోడ్ చేసి, ప్రీలోడ్ చేసి ఎంప్లాయీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఈ రెండు తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఏం చెప్తుంది మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్? మూడీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందు మామూలుగా వినండి. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టర్ సర్వీస్ అండి. మూడీస్ ఏం చెప్పింది అంటే గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ స్టిమ్యులస్ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా యొక్క గ్రోత్కి మినిమం ఇంపాక్ట్ చూపిస్తుంది. పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు, ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది ఈ ప్యాకేజెస్ తాలూకుది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మూడీస్ ఎంత ఫోర్కాస్ట్ చేసింది జీడిపి కట్ డౌను? -11.5% ఇండియా జీడిపి అనేది ఫిస్కల్ ఇయర్లో తగ్గుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఈ లేటెస్ట్ స్టిమ్యులస్ ఏదైతే ఉంటుందో, లేటెస్ట్ ప్యాకేజెస్ ఏవైతే ఉందో ఈ లేటెస్ట్ ప్యాకేజెస్ అనేవి ఒక దాన్ని బహిర్గతపరుస్తాయంట. దేనిని బహిర్గతపరుస్తాయంట? ఇట్ రిఫ్లెక్ట్స్ ద కంట్రీ హ్యాస్ లిమిటెడ్ బడ్జెటరీ ఫైర్ పవర్. ఇంత తక్కువ మొత్తంలో మీరు ఇది ఇస్తే బయటికి ఏంటి తేటతెల్లం అవుతుంది?
తన తాలూకు ఎకానమీని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర పెద్దగా డబ్బులు లేవు అని బయటకు తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది? క్రెడిట్ నెగిటివ్ అవుతుంది. క్రెడిట్ నెగిటివ్ అయితే ఏమవుతుంది? ఎక్కువ బయట వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపెట్టుకోరు. మన ఇన్కమ్ తక్కువ ఉంది, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అని ఎవరికైనా కనిపించింది అనుకోండి, వాళ్ళు మనకు అప్పిస్తారా? ఇవ్వరు. సో అది అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటి స్మాల్ స్కేల్ స్టిమ్యులస్ ఏదైతే ఉంటుందో, ఈ స్మాల్ స్కేల్ స్టిమ్యులస్ దేనికి ఇదవుతుంది అంటే క్రెడిట్ నెగిటివ్కి ఇదవ్వడం అనేది, దోహదపడడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మూడీస్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ దిస్ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అని చెప్పి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మ. మూడీస్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అసలు ఏం చేస్తాయి అంటే దే అసెస్ క్రెడిట్ వర్దినెస్ ఆఫ్ ఎ బారోవర్. ఒక బారోవర్ అప్పు తీర్చగలడా లేదా, ఒకవేళ ఎవరైనా అప్పు ఇచ్చారనుకోండి ఆయన అప్పు తిరిగి కట్టగలడా లేదా అని చెప్పి క్రెడిట్ ఏజెన్సీస్ చేస్తాయి. ఏం చేస్తాయి? దే అసెస్ క్రెడిట్ వర్దినెస్ ఆఫ్ ఎ బారోవర్. గుర్తుపెట్టుకోండి. అయితే ఇవి ఎవరెవరికి ఇది చేస్తాయి? ముఖ్యంగా ఇండివిజువల్స్కి, ఏజెన్సీస్కి, డిఫరెంట్ అథారిటీస్కి, గవర్నమెంట్స్ తిరిగి కట్టగలవా లేవా, ఇండివిజువల్స్ డిఫరెంట్ పీపుల్ కట్టగలరా లేదా, ఏజెన్సీస్ కట్టగలవా లేవా, కార్పొరేట్స్ కట్టగలవా లేవా అని చెప్పి ఇవి క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. గవర్నమెంట్స్కి ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అంటే సావరెన్ క్రెడిట్ రేటింగ్ అంటారు. గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి క్రెడిట్ రేటింగ్ని ఏమంటాము? సావరెన్ క్రెడిట్ రేటింగ్ అంటాం. రైట్. ఏంటి క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇన్వెస్టర్స్ వీళ్ళకి ఈ పలానా ఇండివిజువల్స్కి డబ్బులు ఇవ్వచ్చా లేదా, మన డబ్బులు తిరిగి వస్తాయా లేదా అని ఆలోచించుకునే ఇది ఏర్పడుతుంది. రైట్. ఒక కంపెనీస్ కానీ, ఒక ఏజెన్సీస్ కానీ, అథారిటీస్ కానీ, గవర్నమెంట్స్ యొక్క ఫిస్కల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, రైట్, వీటి తాలూకా ఫిస్కల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని చెప్పి అర్థమవుతుంది, అని తెలియడానికి ఉపయోగపడుతుంది. మూడీస్తో పాటు మొత్తం ఇంటర్నేషనల్లో 3 బిగ్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటి అంటే ఫిచ్ రేటింగ్స్. ఫిచ్ రేటింగ్స్. రెండవది ఏంటి అంటే మూడీస్. మూడవది ఏంటి అంటే స్టాండర్డ్ అండ్ పూర్స్. ఈ 3 ఇంపార్టెంట్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ అండి. ఇవి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి గవర్నమెంట్స్కి కానీ, ఏజెన్సీస్కి కానీ, కార్పొరేట్స్ కానీ. ఇవ్వడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ తాలూకా పాలసీస్ కానీ లేకపోతే వాళ్ళ తాలూకా నిర్ణయాలు కానీ మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. వాట్ ఈజ్ మూడీస్, ఎందుకు ఇచ్చింది, ఏమిచ్చింది అని మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ ఎనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మాకు ఎక్కువ ఆర్టికల్స్ చేయడానికి, మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి మాకు అది ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.